హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అధికంగా ఆలోచించి ఆవేదన పెంచుకోవడం కంటే ఆలోచించేది కొంచెమైనా మంచి ఆలోచిస్తే ఆనందం మన సొంతమవుతుంది. నీ సంతోషం కోసం ఇంకొకరిని కష్టపెట్టకు. అలాగే ఇంకొకరు చేసిన తప్పుకు నీ సంతోషాన్ని వదులుకోకు. తనకన్నీ నువ్వే అని నమ్మిన వ్యక్తిని అదే పనిగా నిర్లక్ష్యం చేస్తే ఆ వ్యక్తి జీవితకాలం నీ చెంతనే ఉన్నా తన మనసు మాత్రం చేరుకోలేనంత దూరం అయిపోతుంది. జాగ్రత్త. మనిషిగా బ్రతకడానికి కావలసింది అనుభవాలే కానీ ఆడంబరాలు కాదు. మనసు ప్రశాంతంగా ఉండటానికి కావలసింది అనుభూతులు కానీ ఆలోచనలు కాదు. అందరితో పంచుకోవటానికి కావలసింది ఆనందాలు కానీ ఐశ్వర్యం కాదు. నువ్వేమిటి అన్నది ఒకరికి తెలియాలంటే సాయం చేసి చూడు. ఒకరేమిటి అన్నది నీకు తెలియాలంటే సాయం అడిగి చూడు. చుట్టూ ఉండే నీరు ఓడని ముంచివేయలేదు. ఆ నీరు లోపలికి చేరితేనే ప్రమాదం. చుట్టుముట్టే సమస్యలు మనిషిని కుంగతీయలేవు. వాటిని మనసులోకి తీసుకుంటేనే ప్రమాదం. కృష్ణుడు భగవంతుడు కావచ్చు, కానీ యుద్ధం చేసింది మాత్రం అర్జునుడు. మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే భగవంతుడు దారి మాత్రమే చూపుతాడు, కానీ జీవితంతో పోరాడాల్సింది మాత్రం మనమే. ప్రతి సమస్యకు పరిష్కారాలు ఉంటాయి. ఏది సరైనదో ఎన్నుకోవడంలోనే మన జీవితం ఆధారపడి ఉంటుంది. ఆకర్షణ విచక్షణను చంపేస్తుంది. బంగారు లేడికి ఆకర్షింపబడిన సీతమ్మకు అసలు బంగారు లేడి ఉండదనే విచక్షణను కోల్పోవడం వల్లనే రామచరణాలకు దూరమై రావణ చెరలో బందీ అయిపోతుంది. నచ్చినవన్నీ కోరుకోవడం అంటే కష్టాలను కొని తెచ్చుకోవడమే. ఒక వ్యక్తి గురించి కథలు వినాలంటే పక్కవారితో మాట్లాడండి. నిజాలు వినాలంటే అతనితోనే మాట్లాడండి. తప్పు నీది నాది అని చూడకుండా సర్దుకుపోయే మనసుంటే ఎలాంటి బంధమైనా కలిసే ఉంటుంది. వదిలించుకునే ఉద్దేశమే ఉంటే ఎప్పటికీ కలవలేదు. కలిసి వచ్చినోడు లైఫ్లో కొంచెం తొందరగా సెటిల్ అవుతాడు. కష్టపడేవాడు కొంచెం లేట్ అయినా సెటిల్ అవుతాడు. గేదెకి గడ్డి దొరికినంత తొందరగా సింహానికి జింక దొరకదు కదా. విశ్రాంతిగా కూర్చొని అభివృద్ధి చెందుతాములే అని వేచి చూడకండి. వెంటనే లేచి పని ప్రారంభించండి. శ్రద్ధ సహనంతో ఉండి చూడు. జీవితం నీకు చాలా పాఠాలను నేర్పుతుంది. ఓర్పు ఓటమెరగదు. సహనంతో సాధ్యం కానిది లేదు. ఈ రెండూ ఉన్నవాళ్ళు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు. ఇదే నిజమైన జీవితం. సమయం విలువ తెలియనివాడు జీవితం విలువని అర్థం చేసుకోలేడు. తాను గొప్పగా జీవిస్తున్నానని తోపు తురుములమని నీ హుందాతనాన్ని తెలుపటానికి వేరొకరిని హేళన చేస్తూ మాట్లాడుకు. అది సంస్కారం సభ్యత లేనివారు చేసే పని. ఏడ్చినవాడు బలశాలి కాదు. ఏడ్చినా తిరిగి లేచి సమస్యలను ఎదుర్కొనేవాడు బలమైనవాడు. జీవితంలో నవ్వడం నేర్చుకోవాలి, నటించడం కాదు. అందరినీ నవ్వించడం తెలుసుకోవాలి, ఏడిపించడం కాదు. అయినా ఎందుకో ఈ రోజుల్లో నటించేవాడే నవ్వుతున్నాడు. సంతోషంగా నలుగురిని ఏడిపించేవాడే సంతోషంగా ఉంటున్నాడు. ఎదగాలనుకున్న వాడికి చెయ్యందించు. రేపు ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు మరొకరు ఖచ్చితంగా సహాయం చేస్తారు. ప్రతి మిడిల్ క్లాస్ వాడు ఒకే ఒక ఆశతో బ్రతుకుతాడు. అదే మనకు కూడా టైం రాకపోతుందా అని. ఉత్తములతో స్నేహం అత్తరు దుకాణాలకు వెళ్ళడం లాంటిది. అక్కడ మనం ఏమీ కొనకపోయినా కొంత సువాసన పీలుస్తాము. ఎంతటి గజ ఈతగాళ్లకైనా మురికి కాలువలో ఈత కొట్టలేడు. ఎంతటి నటచాతుర్యం ఉన్నా మంచితనం ముసుగులో ఎక్కువ కాలం ఉండలేరు. ఒక మనిషి తన జీవితంలో అనుభవించిన కష్టాల నుంచి నేర్చుకున్న పాఠమే తన మౌనం. అతిశయం కంటే అణకువ గొప్పది. ఆవేశం కంటే ఆలోచన గొప్పది. పరిచర్య కంటే పరివర్తన గొప్పది. ప్రసంగం కంటే ప్రార్థన గొప్పది. నేను మారాను అని చుట్టూ ఉన్న జనం అంటున్నారు. నేను మారలేదు, నేను ఇంప్రూవ్ అయ్యాను అని అంతే. నాకు ఈగో లేదు. మీరు మాట్లాడండి, నేను మాట్లాడతాను. మీరు మౌనంగా ఉండండి, నేను కూడా మౌనంగా ఉంటాను. హోదా కన్నా మానవత్వం గొప్పది.
నీవు బాగా నేర్చుకోవాలి అనుకుంటే వెనకాల కూర్చొని కూడా నిశ్శబ్దంగా నేర్చుకోవచ్చు. ప్రతి దానికి శబ్దంతో కూడిన ప్రతిస్పందన అవసరం లేదు. నీ వల్ల ఒక ఇల్లాలు బాధపడినా, నీ వల్ల ఒక ఆడది బాధపడినా, నువ్వు ఎన్ని పుణ్యాలు చేసినా, నువ్వు ఎన్ని తపస్సులు చేసినా ఆ శోకం నిన్ను మృత్యురూపంలో కబలిస్తుంది. అందుకని ఆడవాళ్ళ జోలికి వెళ్ళొద్దు. మరిచిపోవడం వాళ్ళకి సులువైనప్పుడు మారిపోవడం నీకు కష్టమా? పరిచయం పెరిగే కొద్దీ ప్రశ్నించే తత్వం తగ్గిపోతుంది. ఒకవేళ ప్రశ్నిస్తే ఆ బంధం తెగిపోతుంది. ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డలను చదివించేది తమ ఆకలి బాధను తీరుస్తారని కాదు, అన్నం కోసం ఎవరి ముందు చెయ్యి చాచకుండా బ్రతుకుతారని. మన కోసం మనం బ్రతకడం కాదు, మన అనుకున్న వాళ్ళ కోసం కూడా బ్రతకడమే జీవితం. ముళ్ళు గూటిలో ఉన్నప్పటికీ పక్షులు సంతోషంగా ఉంటాయి. ఏసీ భవనాలలో ఉన్నప్పటికీ మనుషులు మనశ్శాంతి లేకుండా ఉన్నారు. సకాలంలో కావలసినంత వరకు సరైన వ్యక్తులపైన సరైన విషయంలో కోపం చేసుకునే వ్యక్తి ప్రశంసింపబడతాడు. కర్తవ్యం మన చేత పనులను బాగా చేయిస్తుంది, కానీ ప్రేమ ఆ పనులను అందంగా చేయడంలో సహాయపడుతుంది. నువ్వు గెలవాలంటే ఎప్పుడో ఒకసారి ఓడాల్సిందే. వేట మొదలు పెట్టే ముందు సింహం కూడా 2 అడుగులు వెనక్కే వేస్తుంది. పంజా విసరాలంటే వెనక్కి అడుగు తప్పదు. గెలుపు కోసం ఎప్పుడో ఒకసారి ఓటమి తప్పదు. ఓటమి నీదే, వేట నీదే, అంతిమంగా గెలుపు నీదే. గొప్ప వంశంలో పుట్టడం కన్నా గొప్పగా ప్రజల చేత గుర్తు చేసుకోబడడం చాలా మెరుగైనది. నీ విఫలాన్ని, ఓటమిని చూసే క్షణం కోసం నీ బంధువులు నిరంతరం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళకు అవకాశం ఇవ్వకు. మొక్క బ్రతకాలి అంటే నీరు పోయాలి, మనసు బ్రతకాలి అంటే కన్నీరు పోవాలి. సముద్ర గర్భంలో నిక్షిప్తమై ఉన్న మకిలి పట్టిన వజ్రాల వలె ప్రతి మనిషి మదిలో బాధతో నిక్షిప్తమై ఉన్న ఎన్నటికీ మాయని మరక ఒకటి దాగి ఉంటుంది. గుడ్డు బయట నుంచి పగిలితే ఒక జీవితం నాశనం, అదే కోడిగుడ్డు పగిలితే ఒక జీవితానికి ఆరంభం. అందుకే గొప్ప గొప్ప ఆలోచనలన్నీ లోపల నుంచే ప్రారంభమవుతాయి. హృదయంలో ప్రేమను పుట్టించడం కష్టం, అలాగే మంచి హృదయంలో ప్రేమను తుడిచేయడం అంతకన్నా కష్టం. ప్రేమంటే కలిసి ఉండటమే కాదు, దూరాన్ని కూడా దగ్గరగా ఫీల్ అవ్వడం. కోపంలో పేదవాడిగా ఉండు, ప్రేమలో కోటీశ్వరుడిగా ఉండు. ఒక స్త్రీ మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తే తన జీవితంలోని ప్రతి విషయాన్ని కూడా మీతో తప్పకుండా పంచుకుంటుంది. అలాగే కష్టాల్లో మీకు ధైర్యం చెబుతుంది, మీ మాటలకు విలువనిస్తుంది, మీ మంచిని కోరుకుంటుంది. మనిషికి ఉండే ఎలాంటి బంధమైనా సరే కేవలం సర్దుబాట్లు వల్ల కొనసాగిస్తుందే తప్ప ఈగోలకు పోతే ఏ బంధమూ కూడా నిలబడదు.